ఏదో రకంగా జగన్ టూర్లను ఆపాలి. ఇప్పుడు టూర్లు ఆపితే గనక రేపొద్దున్న పాదయాత్రని అడ్డుకోవచ్చు. లేదంటే పాదయాత్ర మీద ఆంక్షలు పెంచొచ్చు. ఇది కదా తెలుగుదేశం పార్టీయో లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయం అనేది. అలా చేస్తే ప్రమాదమే అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే జగన్‌ని అడ్డుకోవడం వల్ల ప్రమాదం తప్ప కలిసొచ్చేది ఏముండదు. జగన్‌ని అడ్డుకుంటే ప్రజల్లో ఆ సింపతి ఇంకా పెరిగిపోద్ది. జగన్‌ని అడ్డుకుంటే జగన్ యాత్ర మీద ఆంక్షలు పెడితే ప్రజాబలం ఇంకా పెరిగిపోద్ది జగన్మోహన్ రెడ్డికి. ఇది వాళ్ళు వేసుకుంటున్న అంచనా. అందుకే ఎన్ని కేసులు పెడుతున్నా, ఎన్ని ఆంక్షలు పెడుతున్నా సరే, పర్మిషన్లు ఇవ్వకపోయినా సరే, జగన్ వస్తున్నాడు ఒక నగరానికంటే చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి వచ్చే ప్రజలను అడ్డుకునే విషయంలో పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నా సరే, జనం అయితే వచ్చేస్తున్నారు. జనం అయితే ఆగట్లేదు. ఏదో రూపంలో వచ్చేస్తున్నారు. అంతమంది తరలిస్తే రారు. లారీల మీద తీసుకొస్తే రారు. ఎందుకంటే లారీల మీద వస్తేనే ఆపుతున్నారు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్‌గా వస్తున్నారంటే ఎలా వస్తారు? జనాన్ని సమీకరించడం అంటే, తీసుకురావడం అంటే ఒక లారీయో, ఒక ట్రాక్టరో, ఒక వ్యానో ఏసుకెళ్ళి ఆ గ్రామంలో అందరిని ఎక్కించుకొని ఆ సభకు తీసుకురావడం. ఇది కదా జన సమీకరణ అంటే. అది చెయ్యట్లేదు. అలా చేస్తే ఆపేస్తున్నారు. అలా చేయకుండా జనాల్ని జగన్ సభ ఉంది వచ్చేయండి, జగన్ వస్తున్నాడు పరామర్శక యాత్రకు వచ్చేయండి అంటే జనం ఏమన్నా వస్తారా? చెప్తే రారు. ఒకళ్ళు పిలిస్తే రారు. వాళ్ళకి వాళ్ళు రావాలనుకుంటే వస్తారు. ఇప్పుడు జగన్ దగ్గరికి ఆ స్థాయిలో వస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా జగన్ చూడాలని జగన్ మీద అభిమానంతోటో, ప్రేమతోటో జగన్‌కి వాళ్ళ భరోసా, వాళ్ళ మద్దతు తెలిపేందుకు వస్తున్నారు. అది అడ్డుకోవాలి అని అనుకుంటే ప్రమాదమే తప్ప భవిష్యత్తులో ఆంక్షలు పెట్టాలి జగన్ పాదయాత్రకు అని అనుకుంటే ప్రమాదమే తప్ప కలిసొచ్చేది ఏమీ ఉండదు. ఇది కూటమి ప్రభుత్వం ఆలోచించాలి అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. జగన్ కూడా వైసీపీ నాయకులు కూడా ఒకవేళ అడ్డుకున్న, ఆంక్షలు విధించిన ప్రజల్లో ఉంటే గనక బలం పెరుగుద్ది తప్ప తగ్గదు అని డిసైడ్ అయిందట. అందుకని అడ్డుకునే కార్యక్రమం పక్కన పెడతారా? లేదంటే అడ్డుకుని ముందుకెళ్తామని అనుకుంటారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే అంత తెలివి తక్కువది ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారికి కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఏవో చిన్న చిన్న కేసులు పెడుతున్నారు కాబట్టి అడ్డుకునే ప్రయత్నం నిజంగా అడ్డుకుంటే ఇంత స్వేచ్ఛగా జగన్ తిరగలేడు కదా. అంత జనాన్ని ఆపాలనుకుంటే నిజంగా ప్రభుత్వం ఆపగలుగుతుంది. కానీ జనం వస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఆ సింపతి రాకూడదు అనే రాజకీయ వ్యూహం కూడా టీడీపీ వేస్తుంది. మరి ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.